ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అయినా ఉద్యోగులు బకాయిలు చెల్లించకపోవడం దారుణమంటూ ఏపీ జేఏసీ అమరావతి అనుబంధ సంఘాల ఉద్యోగులు ముక్త కంఠంతో ప్రభుత్వ తీరుని ఎండగట్టారు. శ్రీకాకుళం నగరంలో ఏపీ జేఏసీ అమరావతి అనుబంధ సంఘాల సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వానికి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉద్యోగాలు చేశాం. కనీసం ఆ కృతజ్ఞతకైనా మా బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు. 80% మంది ఉద్యోగులు జీతాలపై ఆధారపడి ఉన్నారు. ఉద్యోగులు వెంటనే రావాల్సిన బకాయిలు చెల్లించాలి. అలాగే గత ప్రభుత్వం చేసిన పిఆర్సీని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ దారుణాన్ని ముక్త ఖండంతో సంఘాల నాయకులు ఖండించారు. జిల్లాలో అన్ని ఉద్యోగుల సంఘాల సహాయ సహకారాలు అందించాలి. అలాగే ప్రభుత్వం దృష్టిలో ఉద్యోగులతో పని చేయించుకోవడమే తప్ప వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదని మండిపడ్డారు. మీడియా మిత్రులందరికీ ఏపీ జేఏసీ అమరావతి శ్రీకాకుళం జిల్లా పక్షాన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏపీ జేఏసీ అమరావతి శ్రీకాకుళం జిల్లా శాఖ పక్షాన శ్రీకాకుళం జిల్లాలో ఏపీ జేఏసీ అమరావతి తాలూకా అనుబంధ సంఘాల డిపార్ట్మెంట్ సంఘాల అధ్యక్ష కార్యదర్శులతో వారి రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో మరియు ఏపీ జేఏసీ అమరావతి జిల్లా కార్యవర్గ సభ్యులతో అలాగే ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం కార్యవర్గ సభ్యులతో సమావేశం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం తాలూకా ప్రధాన ఉద్దేశం గత 7వ తారీఖున ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో రెవెన్యూ భవన్లో జరిగింది. ఆ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించిన ఉద్యోగ సంఘాల అధ్యక్షులు వాళ్ళ కార్యవర్గాలు వచ్చి వారందరూ కూడా ముక్తకంఠంతో ప్రభుత్వం నుండి మనకు రావాల్సిన బకాయిల పైన మనం తక్షణమే ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోకపోయినట్లయితే ఉద్యోగుల మనసుల్లో మనం రకరకాలుగా మన పైన అభియోగాలు వస్తున్నాయి. కాబట్టి దీనిపైన ఉద్యోగులకు ఇప్పటివరకు దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల వరకు ఉద్యోగ రావాల్సిన బకాయిల పైన కానీ కొత్తగా మనకు రావాల్సిన పిఆర్ ఐఆర్ పిఆర్సి డిఏ ఎరియర్స్ అలాగే సరెండర్ లీవ్స్ అదేవిధంగా మిగతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నుండి రావాల్సిన చైల్డ్ కేర్ లీవ్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తాలూకా ప్రయోజనాలు రిటైర్డ్ ఉద్యోగుల తాలూకా వాళ్ళకి రావాల్సిన డిఏ ఏరియర్స్ వాళ్ళకి రావాల్సిన క్వాంటమ్ పెన్షన్ స్కీమ్ అప్పుడు గత ప్రభుత్వం ఏదైతే రద్దుపరిచిందో దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం ఇలాంటి అనేక అంశాలు ఉద్యోగులకు సంబంధించిన అనేక అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి ఆ సమావేశంలో ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం ఆ సమావేశంలో ఇకపై ప్రభుత్వాన్ని మన తాలూకా ఆవేదనను సగటు ఉద్యోగ తాలూకా ఆందోళన ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేసి ప్రభుత్వం నుండి మనకు రావాల్సిన అన్ని బకాయిలను తక్షణమే మనం తీసుకోవాలి. దాదాపు 2 ఏళ్ళు ప్రభుత్వానికి మనం ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రభుత్వ విధి విధానాలని ప్రభుత్వం తాలూకా కోరికల్ని ప్రభుత్వం ప్రజలకు అందించే అనేకమైన సర్వీసులను కూడా ఉద్యోగులుగా మనం వాళ్ళకి చేరవేయడంలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ప్రజల్లో భాగమైన మనము ఆ ప్రభుత్వంలో భాగమైన మనము మన ఉద్యోగులకు కూడా ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలను కూడా తెప్పించుకునే దాంట్లో ఉద్యోగ సంఘాలు ముందుకు పోవాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుల వారు తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం ప్రకారం ముందుగా ఈ కార్యాచరణ ప్రకటించే ముందు ఈ కార్యాచరణకు సంబంధించి జిల్లాల్లో ఉన్న అన్ని సంఘాల నాయకత్వానికి అలాగే జిల్లాలో ఉన్న అందరు ఉద్యోగులకి అలాగే జిల్లాలో ఉన్న మాతో పాటు ఏపీ జేఏసీ అమరావతి అనుబంధ సంఘాలే కాకుండా మిగతా సంఘాల తాలూకా సహాయ సహకారాలు తీసుకోవాలని
అలాగే మాకు రావాల్సిన ఈ న్యాయమైన మేము ప్రభుత్వానికి పనిచేస్తున్న పనిదినాలకు సంబంధించిన బత్యం గురించి ప్రజలకు కూడా మా సానుకూల దృక్పథంతో వాళ్ళ తాలూకా సహాయ సహకారాలు వాళ్ళ మద్దతు తీసుకోవాలని, అలాగే మీడియా సోదరులు మేము ఈ ప్రభుత్వానికి మా తాలూకా అంశాలని నేరుగా చెప్పుకునే అవకాశం మీడియా ద్వారా ఉంటుంది కాబట్టి మీడియా సోదరుల సహకారాలు తీసుకోవాలని చెప్పి న్యాయంగా ఈ మన తాలూకా ఈ న్యాయమైన కోరికల్ని ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి అని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దరిమిళ్ళ ఈ సమావేశంలో అందరము చర్చించుకొని రాబోయే రోజుల్లో రాష్ట్ర కమిటీ ఏ నిర్ణయానికైతే తీసుకుంటుందో ఆ నిర్ణయాన్ని శ్రీకాకుళం జిల్లాలో ఏపీజేఏసీ అమరావతి పక్షాన అందరు ఉద్యోగులు కూడా దాన్ని తూచా తప్పకుండా పాటించి ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన కోరికలు డిమాండ్ల గురించి ప్రయత్నం చేస్తామని, ఇందులో ఎటువంటి రెండో ఆలోచన లేకుండా ప్రతి ఉద్యోగి కూడా వారి తాలూకా సహాయ సహకారాలు ఈ కార్యాచరణకు రాబోయే రోజుల్లో రాష్ట్ర సంఘం పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమానికి కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ మీడియా మిత్రుల ద్వారా అందరికి కూడా మీడియా ద్వారా అందరికి కూడా విన్నవించుకుంటున్నాము. కాబట్టి దయచేసి ఉద్యోగులారా అందరు కూడా మా ఈ కార్యక్రమానికి మేము రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుండి మన కోసం మన డిమాండ్ల కోసం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీ యొక్క సహాయ సహకారాలు ఇస్తారని, అలాగే ప్రజలు కూడా మేము ప్రజల్లో భాగము, ప్రజల్లో కుటుంబ సభ్యులము, మాకు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా మేము వేడుకుంటున్నాము. ఈ సమావేశం ద్వారా మేము ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ కష్టపడి పనిచేస్తూ మాకు కూడా రావాల్సిన బకాయిలను మాత్రమే మేము అడుగుతున్నామని, అదనంగా ప్రభుత్వంకు రావాల్సిన ప్రభుత్వం నుంచి ఏ ఒక్క మిగతా అంశాలను కూడా మేము ప్రస్తావించడం లేదని, దయచేసి మా ఆందోళనను మా ఆవేదనను అర్థం చేసుకుంటారని చెప్పి మా ఉద్యోగుల్లో 80% చాలామంది ఉద్యోగులు 1వ తారీఖు జీతం వచ్చి ఆ జీతం మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రజల్లో భాగం కాబట్టి దయచేసి మీ అందరూ అర్థం చేసుకొని మా ఈ న్యాయమైన కోరికలను మీరు కూడా మీ యొక్క సహాయ సహకారాలు మద్దతుని అందిస్తారని చెప్పి ఏపీజేఏసీ అమరావతి శ్రీకాకుళం జిల్లా పక్షాన మీ అందరికీ సవివరంగా కోరుకుంటూ వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.